ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. మరి దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో మీకు తెలుసా? సుమారు 800 ఏళ్ల క్రితం అడవిలో పులుల మధ్య ఆడుకుంటూ సమ్మక్క అనే పాప దొరికింది. ఆమెను మేడారం పాలకుడైన పగిడిద్దరావుకిచ్చి పెళ్లి చేశారు. వారికి 3 పిల్లలు పుట్టారు: సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. ఒకసారి మేడారంలో దారుణమైన కరువు వచ్చింది. పంటలు పండలేదు, ప్రజల దగ్గర తినడానికి తిండి కూడా లేదు. ఆ సమయంలో రాజులు పన్ను కట్టమని అడిగారు. తిండి లేక జనం ఏడుస్తుంటే పన్నెలా కడతామని సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఎదురు తిరిగారు. దీనితో కాకతీయ సైన్యం మేడారం మీద యుద్ధానికి వచ్చింది. అడవి బిడ్డలు పోరాడారు, కానీ భారీ సైన్యం ముందు నిలవలేకపోయారు. ఆ యుద్ధంలో సమ్మక్క భర్త కూతురైన సారలమ్మ చనిపోయారు. తన వాళ్ళందరూ చనిపోవడం చూసి తట్టుకోలేక కొడుకు జంపన్న పక్కనే ఉన్న వాగులోకి దూకి ప్రాణత్యాగం చేశారు. అందుకే ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు వచ్చింది. చివరికి సమ్మక్క వీరనారిలా మారి శత్రువులను వెంటాడింది. కానీ శత్రువులు ఆమెను వెన్నుపోటు పొడిచారు. గాయపడిన సమ్మక్క చిలుకల గుట్ట వైపు వెళ్లి మాయమైపోయింది. అక్కడ ప్రజలకు కేవలం కుంకుమ ధరణి మాత్రమే దొరికింది. ఆ సమ్మక్కే మమ్మల్ని కాపాడే దేవత అని నమ్మి అప్పటి నుండి ప్రజలు మేడారం జాతరను 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు.